హాయ్ అండి. బాత్రూంలో గోధుమ పిండి వేయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒకసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. దానిలోకి ఎక్స్పైరైన ట్యాబ్లెట్స్ కానీ మీరు యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి. ఒక ట్యాబ్లెట్ని తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వెనిగర్ తీసుకోండి. అలానే గోధుమ పిండి కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకోండి. దీనిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి కర్పూరం బెల్లం ఉంటుంది కదండి, కర్పూరం బెల్లం కూడా చిదిమేసుకొని ఆ పౌడర్ కూడా అందులో వేసేసుకోండి. ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ కూడా ఒక 1 స్పూన్ వేసేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోండి. దాంట్లో కొద్దిగా డెటాల్ కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కొద్దిగా హాట్ వాటర్ పోసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోండి. సో ఏదైనా ఒక బకెట్లో తీసుకొని బకెట్లో పోసేసుకొని దాంట్లో బ్లీచింగ్ పౌడర్ కూడా ఒక 1 స్పూన్ మళ్ళీ కలుపుకోండి. బాగా హాట్ వాటర్లో కలుపుకుంటే ఇది మొత్తం కూడా కలిసిపోతుంది అనమాట. ఇలా కలుపుకున్నటువంటి ఈ లిక్విడ్ని ఇలా బాత్రూమ్ టైల్స్ మీద కానీ లేదంటే సింక్ బేసిన్స్ దగ్గర కానీ అలానే ఇలా బకెట్స్ కూడా మనకి ఫ్లోరైడ్ ఉండటం వల్ల పాకుడు పట్టేస్తూ ఉంటుంది. సో అలాంటి బకెట్స్లో కూడా ఈ విధంగా ఈ లిక్విడ్ పోసేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసి 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బాత్రూమ్ ప్రతి మూల కూడా చక్కగా మెరిసిపోతుందండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, తప్పకుండా చూసేయండి. సో బాత్రూమ్ క్లీనింగ్ టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. సో చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలతోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా మీరు ట్రై చేశారంటే అద్భుతంగా వర్క్ అవుతుందండి. మనకు బాత్రూమ్ టైల్స్ కానీ అలానే మనకి తెలియని బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ ఇలాంటివి ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయండి. సో ఇందులో బ్లీచింగ్ పౌడర్ అలానే ట్యాబ్లెట్స్ పౌడర్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా వేసాం కాబట్టి ఇలా మొండి మరకలను వదలగొడుతుంది. అలానే ఎటువంటి క్రిములు ఉన్న డస్ట్ ఉన్న బ్యాక్టీరియా ఉన్న తొలగిపోతుంది. సో ప్రతి ఒక్క వస్తువు కూడా ఈ వాటర్తో చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. సో ఎక్కువగా మనం కెమికల్స్ ఉన్న కాకుండా ఇలా ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే ఈజీగా బాత్రూమ్ అలానే బాత్రూమే కాదండి, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు ఇలా కిచెన్ సింక్ కానీ సింక్ బేసిన్స్ కానీ బకెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ప్రతి మూల కూడా మెరిసిపోతుంది. ట్రై చేయండి.